అక్షరాల నమ్మకాన్ని అమ్మేసిన దారుణమిది. మంచుకొండల్లో కొలువై ఉన్న వైష్ణోదేవి భక్తుల మనోభావాలతోటి కొందరు వ్యాపారులు ఆడుకున్న తీరు చూస్తుంటే రక్తం మరిగిపోతుంది. ఇంతకాలం అమ్మవారికి సమర్పించుకున్నది వెండి అనే అనుకున్నారు భక్తులు. కానీ వెండి కాని వెండిలో విషం పెట్టి మొక్కులు చెల్లించుకున్నామని తెలియదు. వైష్ణోదేవి సిల్వర్ స్కామ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. వెండి కానుకల పేరిట తొండి, మొక్కుల సెంటిమెంట్ కి నకిలీ పూత. శక్తిపీఠంలో బయటపడ్డ మహాపాపం. మైళ్ళ దూరం నడుచుకుంటూ మంచుకొండల్ని దాటుకుంటూ ఎంతో శ్రమపడి శ్రీమాతా వైష్ణోదేవిని ఏటా లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. తమ కష్టాల్ని తీర్చమని వేడుకుంటూ శక్తి మేరకు అమ్మవారికి వెండి ఛత్రాలు, నాణేలు, చిన్న చిన్న ఆభరణాలని అమ్మవారి పాదాల చెంత ముడుపులుగా సమర్పించుకుంటూ ఉంటారు. భక్తులు సమర్పించిన ప్రతి అణువులోనూ ఒక ఆశ, ఒక నమ్మకం ఉంటుంది. కానీ అమ్మవారికి అలా చేరుతోన్న కానుకల వెనుక కొండంత మోసం దాగుందన్న పచ్చి నిజం ఇప్పుడు బయటపడింది. భక్తుల భక్తిని ఆసరాగా చేసుకొని కొంతమంది అక్రమ వ్యాపారులు వెండి ముసుగులో విషాన్ని ఆలయంలోకి పంపి కోట్లాది మంది విశ్వాసాలతో చెలగాటమాడారు. శ్రీమాతా వైష్ణోదేవి శ్రైన్ బోర్డు ఏళ్ల తరబడి భక్తుల నుంచి సేకరించిన సుమారు 20 టన్నుల వెండి కానుకల్ని కరిగించి భద్రపరచాలనుకుంది. వాటిని ముంబైలోని ప్రభుత్వ మింట్ కు పంపించింది. మింట్లో ఆ లోహాలను పరీక్షించిన అధికారులకు కళ్ళు బైర్లు కమ్మాయి. 20 టన్నుల ఆ కుప్పలో నిజమైన వెండి కేవలం 5% మాత్రమే ఉందని తేలింది. ఊహించండి, 20 టన్నుల వెండి, కిలో వెండి దాదాపు 2,75,000 రూపాయలు. దాదాపు దాని విలువ 550 కోట్ల రూపాయలుండాలి. కానీ కరిగించి చూస్తే తేలిందేంటో తెలుసా? 20 టన్నుల్లో 1 టన్ను మాత్రమే వెండి, మిగతా 19 టన్నులు ఎందుకు పనికిరాని మెటల్. 550 కోట్ల రూపాయల విలువైన వెండి కరిగించాక 30 కోట్లకు పడిపోయింది. వెండి అని నమ్మించి భక్తులకు అంటగట్టిన ఆ వస్తువుల్లో 95% కాడ్మియం, ఇనుము, జింక్ వంటి చౌకబారు లోహాలున్నాయి. కిలో 400 రూపాయలకు కూడా విలువ చేయని కాడ్మియం వెండి ధరతో సమానంగా భక్తులకు అంటగట్టారు వ్యాపారులు. ఇది కేవలం ఆర్థిక దోపిడీ మాత్రమే కాదు, భక్తుల నమ్మకంతో చెలగాటం. పైగా కాడ్మియం అత్యంత విషపూరిత లోహం. దీన్ని కరిగించినప్పుడు వెలువడే పొగ ఊపిరితిత్తులు, కిడ్నీలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది, క్యాన్సర్ కు దారితీస్తుంది. ఆ 20 టన్నుల ముడుపుల్ని కరిగించడానికి 25 లక్షల రూపాయల విలువైన సేఫ్టీ మాస్కులు, సెన్సార్లు పెట్టి మరీ ఆ నకిలీ వెండిని వేరు చేయాల్సి వచ్చింది. అసలు ఈ నకిలీ వెండి ఎక్కడి నుంచి వస్తోంది? వైష్ణోదేవి యాత్రా మార్గంలోని కత్రా వంటి ప్రాంతాల్లో వెండి వస్తువుల్ని విక్రయించే స్థానిక వ్యాపారులే కుంభకోణానికి సూత్రధారులు. భక్తుల అమాయకత్వాన్ని, వారి తొందరను ఆసరాగా చేసుకుని తక్కువ ధరకే వెండి వస్తువులంటూ నకిలీ సరుకును అంటగడుతున్నారు. 2020 నుంచి 2025 మధ్య సమర్పించిన కిలోల కొద్దీ బంగారం, టన్నుల కొద్దీ వెండిలో కూడా ఇలాంటి కల్తీ ఉండే అవకాశం ఉందనే అనుమానాలున్నాయి. వెండిలోనే కాదు, ఇప్పుడు సమర్పించిన బంగారంలో కూడా కల్తీ ఉందని తేలితే పరిస్థితి ఏంటి?